రోజుకి 20 నుంచి 30 జాబ్స్ అప్లై చేస్తున్నా కూడా ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదని చాలా మంది చెప్తుంటారు. జాబ్ పోర్టల్స్ లో రెజ్యూమ్ అప్లోడ్ చేసి కంపెనీకి అప్లై చేసి ఇంటర్వ్యూ కాల్స్ కోసం వెయిట్ చేసే డేస్ ఇంకా ఆల్మోస్ట్ ఓవర్. ఇప్పుడు ఒక మంచి కొత్త స్ట్రాటజీ కావాలి ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విజిబిలిటీ. మీరు విజిబుల్ గా ఉండాలి వేర్ రిక్రూటర్స్ ఆర్ యాక్టివ్. రిక్రూటర్స్ మోస్ట్లీ యూస్ చేసే ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్. మోస్ట్ హెచ్ఆర్స్ అండ్ రిక్రూటర్స్ జాబ్ సెర్చ్ లేదా జాబ్ పోస్టింగ్ కోసము లింక్డ్ఇన్ ని హెవీగా యూస్ చేస్తారు. జస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఐడియల్ గా ఉంటే ఎవ్వరూ కాల్ చేయరు. దానికి బదులుగా ఎవ్రీడే మీరు చేసే టాస్క్లు, సాల్వ్ చేసిన ఇష్యూస్, నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవన్నీ డైలీ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రొఫైల్ హెడ్లైన్. మీ ప్రొఫైల్ క్లియర్ గా మీ రోల్ ఏంటని మెన్షన్ చేయండి హెడ్లైన్ లో. అండ్ దెన్ ప్రైమరీ స్కిల్స్ అండ్ డొమైన్. సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో రిక్రూటర్స్ మన రెజ్యూమ్ చూసి మనల్ని అప్రోచ్ అవ్వడం చాలా రేర్. సో మీరే రిక్రూటర్స్ ని అప్రోచ్ అవ్వండి డైరెక్ట్ గా. లింక్డ్ఇన్ లో రిక్రూటర్స్ ని ఫైండ్ చేసుకుని షార్ట్ అండ్ ప్రొఫెషనల్ గా ఉండే ఒక కాన్ఫిడెంట్ నోట్ పంపండి, లాంగ్ మెసేజ్ కాకుండా. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పోర్ట్ఫోలియో విత్ ప్రూఫ్ ఉండాలి. జస్ట్ ఐ హావ్ దిస్ మచ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. గిట్హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, కోడ్, స్క్రీన్ షాట్స్, డాక్యుమెంటేషన్స్ యాడ్ చేయండి. ఆ గిట్హబ్ లింక్ ని రెజ్యూమ్ లో అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ టాప్ లో యాడ్ చేయండి. ఇప్పుడు రిక్రూటర్స్ మీరు చెప్పే మాటల కన్నా ప్రూఫ్స్ కి అండ్ ఆల్సో వర్క్ శాంపిల్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిసిప్లిన్. డైలీ రొటీన్. మార్నింగ్ 8 to 9 మధ్య 5 to 10 జాబ్స్ అప్లై చేయండి. అదే సేమ్ టైమ్ లో 3 to 10 రిక్రూటర్స్ ని లింక్డ్ఇన్ లో ఫైండ్ చేసి డైరెక్ట్ గా షార్ట్ నోట్స్ సెండ్ చేయండి. మీరు కన్సిస్టెంట్ గా, విజిబిలిటీగా అండ్ ఆల్సో విత్ ప్రూఫ్ తో ఉంటే ఇంటర్వ్యూ కాల్స్ ఖచ్చితంగా వస్తాయి. జస్ట్ అప్లై చేసి వెయిట్ చేయడం కాకుండా మీ స్ట్రాటజీని చేంజ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే రీపోస్ట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.